పరీక్షించే టైంలో మాత్రం ఓర్చుకో. నీ పరీక్ష ఎంతకాలం ఉంటుంది అంటే నువ్వు జయించేంత వరకు ఉంటుంది. వాడు 10th ఫెయిల్ అయ్యాడండి, ఎప్పుడు పాస్ అవుతాడు? రాసి పాస్ అయ్యేంత వరకు వాడు ఇష్టం. ఒక అటెంప్ట్లో పాస్ చేస్తాడు, 10 అటెంప్ట్లో పాస్ చేస్తాడు, లేకపోతే జీవితకాలం రాసుకుంటే పాస్ అవుతాడు, ఎప్పుడు చేసుకుంటాడు వాడి ఇష్టం. సో యువర్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ డిపెండ్స్ ఆన్ హౌ క్విక్ యూ రియాక్ట్, హౌ మచ్ డిసిప్లైన్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మనసు మార్చుకుని వాక్యం తగినట్టుగా బ్రతికి నీలో ఎంతగా మార్పు తెచ్చుకుంటావు అంత ఫాస్ట్గా నీ టెస్ట్ అయిపోయింది. ఈరోజు క్రైస్తవత్వం చూసినప్పుడు మరలా చెప్తున్నాను, బటర్ కోటెడ్, హైలీ ఫేవర్డ్, బ్లెస్డ్. ఏంటి బ్లెస్డ్? క్రీస్తుని కలిగి ఉంటాను, నిజమైన బ్లెస్సింగ్. క్రీస్తు లేనిది ఏం సంపాదించి ఐఎమ్ నాట్ సెయింగ్ దేవుడు మరలా ఇవ్వడం చెప్పట్లేదు, డోంట్ గెట్ మీ రాంగ్. ఎందుకంటే కొంతమంది ఉన్నారు క్రైస్తవుడు అంటే ఏం ఉండదు, దరిద్రత, దట్ ఇస్ రాంగ్ అగైన్. దేవుడు ఎవరినన్నా హెచ్చించాలంటే మొదట పరీక్షిస్తాడు, పరీక్ష తర్వాత తప్పకుండా హెచ్చింపు ఉంటుంది. బైబిల్ ఎవరినైనా చూడండి, ఎవరినైనా చూడండి, ఆ హెచ్చింపు ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మరలా పరీక్షిస్తాడు, ఎందుకంటే నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మరి పరీక్షిస్తాడు. అబ్రహాం 100 సంవత్సరంల వరకు ఎదురు చూశాడంట వాగ్దానం కొరకు. దేవుడు ఆయనకి ఇచ్చాడు సంతానాన్ని. ఆ కుమారుడు ఇచ్చిన తర్వాత ఇదిగో లెక్క పట్టలేని ఇసుక నక్షత్రాలు అలా చేస్తాను నీ సంతానాన్ని. ఇదిగో అబ్రహాము ఒక కుమారుడు ఎదిగాడు, చక్కగా ఎదిగాడు, ఇంచుమించు 13-15 సంవత్సరాలు యవనస్తుడు. దేవుడు అంటాడు, ఏమంటాడు? ఇదిగో నీకు ఒక కుమారుని తీసుకెళ్ళి నేను చూపించా మొరియా కొండ పైన బలిచ్చి. ఈరోజు మనమైతే ఏం చేస్తాం? నీకు ఉజ్వల ప్రమోషన్ రాలేదని దేవుని విడిచిపెట్టిపోయావు. అబ్రహాంని అడిగినట్టు ఈరోజు నిన్ను అడుగుతా, నీకు కలిగిన దాంట్లో ద బెస్ట్, ద ఓన్లీ, ద థింగ్ దట్ యు హావ్ వెయిటెడ్ ఫర్ 100 years నీ జీవితంలో అడిగితే ఏం చేస్తావు? అబ్రహాం బై ఫెయిత్ హీ బిలీవ్డ్. హీబ్రూస్ 11 చదివి చూడండి. బై ఫెయిత్ హీ బిలీవ్డ్, నమ్మాడంట, అంతే. దేవుడు అడిగాడా? ఆయనే వాగ్దానం చేశాడు చేస్తానని, ఆయనే వాగ్దానం చేశాడు. ఆయన మాటని తప్పలేని దేవుడు. ఆయన నా కుమారుని అడిగాడా? ఫైన్, ఎందుకంటే ఆయన చెప్పింది నేను చేస్తాను, ఆయన మాట ఇచ్చింది నెరవేర్చాల్సింది ఆయన బాధ్యత. నా కుమారుని ఆయన ఉమ్మన్నాడు, నేను చంపితే ఎవరి వాగ్దానం ఇన్కంప్లీట్ అవుతుంది? ఆయనది. ఐ బిలీవ్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. నేను నమ్ముతున్నాను, నేను తీసుకెళ్తున్నాను, నేను చేస్తున్నా. వెళ్ళాడు, కుమారుడు చేతులు కట్టాడు, మెడని సైడ్కి పెట్టాడు, కత్తి ఎత్తాడు. దేవుడు అంటాడు ఆపు. దీనిని బట్టి తెలియజేయబడుతుంది నువ్వు దేవునికి భయపడువాడు అని. బై దిస్ యు సీ దేర్ ఇస్ అ సాక్రిఫైస్, దేర్ ఇస్ అ టెస్ట్. నీ జీవితంలో ఏంటది దేవుడు చెప్పగలిగింది? దీనిని బట్టి తెలియజేయబడుతుంది నీవు దేవునికి భయపడే వ్యక్తి అని. ఏమైనా ఉందా? వెళ్ళావు ఎప్పుడన్నా పరిస్థితుల్లోకి? వెళ్ళావు ఎప్పుడన్నా జీవితంలో ఆ స్థితిలోకి వేర్ యు సే గాడ్ ఇట్స్ ఓకే, ఐ ట్రస్ట్ యూ, గాడ్ ఇట్స్ ఓకే, ఐ గివ్ మై సెల్ఫ్ టు యూ. ఆ టెస్ట్లోకి వెళ్ళినోడే బయటకు వచ్చినప్పుడు గొప్ప పొక్కిషంతో వస్తాడు. గొప్ప పొక్కిషంతో వచ్చిన వాడిని చూసి నవ్వద్దు, ఏడవద్దు, అసూయ పడవద్దు. ఆ పరీక్ష నీకు తెలియదు. గొప్ప పొక్కిషంతో వచ్చిన వాడు రుజువు ఏంటి తెలుసా? ప్రభువా నాకు ఎన్ని లెక్క కాదు, నాకు నువ్వు లెక్క. నీ అన్ని నథింగ్ కెన్ చేంజ్ మీ. మీ హ్యావింగ్ దిస్ ఆర్ మీ నాట్ హ్యావింగ్ దిస్ కెన్ నథింగ్ చేంజ్ మీ. నాకు ఈ లేకపోయినా పర్వాలేదు, ఈ కావాలా తీసుకో, ఇచ్చేలా ఇచ్చేస్తా. ఆల్ దిస్ ఐ డోంట్ ఈవెన్ కౌంట్ లార్డ్, ఐ నీడ్ యూ. అది పరీక్షలు నిలబడగలిగిన